అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు ఒక మంచి రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్‌గా, స్పైసీ లేకుండా, పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్లుగా, ఎలాంటి హడావిడి లేకుండా, చాలా తక్కువ టైంలో మనం లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కానీ, లేదా అప్పటికప్పుడు చక్కగా వండుకొనైనా మంచి టేస్టీగా, స్పైసీ తక్కువగా, మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి లేదా వీకెండ్స్ టైం తక్కువ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ టైంలో అయినా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ముందుగా అయితే బౌల్లోకి రైస్ తీసుకొని 2, 3 సార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకొని, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చి బఠానీ చూడండి వేగింది కదా! ఇప్పుడు ఇందులో ఒక టమాటాని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని, ఒక టమాటాని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. మీకు కలర్ మంచిగా ఉండాలంటే ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మంచిగా రైస్ అనేది కలర్‌గా కనిపిస్తుంది. చూడండి, టమాటా అంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న రైసు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇందులో మసాలాలు కానీ, కారం కానీ ఏది ఎక్కువ వేయలేదు. జస్ట్ మనం ఒక 2 పచ్చిమిరపకాయలు మాత్రమే యాడ్ చేశాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైతా. ఈ రైతాలో నేను ఉడికించిన శనగలు, ఉల్లిపాయ, క్యారెట్టు, కీర, అలాగే మిరియాల పొడి ఇవన్నీ ఏసి ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బావుంటుంది. సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.